హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. 2025లో స్టూడెంట్స్ యూఎస్ రావచ్చా లేదా అనేది చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. ప్లస్ ఇప్పుడు జనరల్గా అందరూ అపాయింట్మెంట్లు తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళే టైం కదా. సో కొన్ని అడ్వైజులు అనేది నేను ఇస్తాను. అంటే కొంత గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్లస్ ప్రజెంట్ మార్కెట్లో ఏం జరుగుతుంది, సో ఇవన్నీ బేస్డ్ ఆన్ కొన్ని సినారియోస్ నేను చెప్తాను. ఇంతకుముందు H1B వాళ్ళకు కూడా ఇలా 3 కేటగిరీస్ చేసి ఒక వీడియో పెట్టాను. అలాగే స్టూడెంట్ కూడా కేటగిరీస్ చేసి నేను మీకు చెప్తాను. అయితే ఈ వీడియో డిస్కరేజ్ చేయడానికి కాదు, ఎంకరేజ్ చేయడానికి కాదు, జస్ట్ జనరల్ ఫ్యాక్ట్స్ ఏం జరుగుతుంది అనేది జనరల్ ఫ్యాక్ట్స్ చెప్తాను. రావాలా వద్దా అనేది మీరు డిసైడ్ అయితే చేసుకోండి. బట్ ఏది ఏమైనా అమెరికా అనేది మాత్రం ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, అదైతే డౌట్ అయితే లేదు. ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ యాక్చువల్గా డిపోర్ట్ అవుతున్నారు చాలామంది. ఎందుకు డిపోర్ట్ అవుతున్నారు అనేది మనం మాట్లాడుకుని నెక్స్ట్ ఫర్దర్ కంటిన్యూ అయిపోదాం. దానికి కారణాలు ఏంటంటే, అమెరికాలో పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు, ఓకే, కానీ చేస్తున్నారు. ఇప్పటికీ స్టిల్ ఇంకా చాలా మంది చేస్తున్నారు, ఎందుకంటే దొరికితే చూద్దాంలే అని. దాంట్లో కొంత వాళ్ళంతటా వాళ్ళు దొరుకుతున్నారు, ఐస్ వాళ్ళు రైడ్ అయినప్పుడు దొరుకుతున్నారు. లేదు అంటే మీలో మీరే స్టూడెంట్స్లో మనోడే మన కన్ను పొడిచినట్టు వేరే వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళ మీద. అంటే జెలసీ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కదా, జాబ్ రానోడు జాబ్ వచ్చినోడు మీద కసితోనే కంప్లైంట్ ఇవ్వటం, అలా కొంతమంది దొరుకుతున్నారు. ఫ్రాంక్లీ చెప్పాలంటే చాలా మంది డిపోర్ట్ అయితే అయ్యారు. బట్ ఇది ట్రంప్ వలన కాదు. 2022లో డిపోర్ట్ అయ్యారు, 2023లో డిపోర్ట్ అయ్యారు, 4లో డిపోర్ట్ అయ్యారు, ఇప్పుడు 25లో డిపోర్ట్ అయ్యారు. ఎందుకు డిపోర్ట్ అవుతున్నారు ఎక్కువ, సెవీస్ ఎందుకు టర్మినేట్ అవుతున్నాయి, ఇలాంటి రీజన్స్ అన్నిటికీ కారణాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమన్నా ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవటం, పోలీస్ రిలేటెడ్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవటం, స్పీడింగ్ టికెట్స్ రావటము, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయటం, ఇవన్నీ యాంటీ సోషల్ బిహేవియర్ కిందకు వస్తాయి. సో కొన్ని క్రైమ్స్ ఉంటాయి, కొన్ని సివిల్ ఇష్యూస్ ఉంటాయి, అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడం, అమ్మాయిలకు మెసేజ్లు పెట్టడం, చాలా ఉన్నాయి. సో అంటే ఇది మగవాళ్ళనే కాదు, ఆడపిల్లలు ఉన్నారు దీంట్లో, మగ పిల్లలు కూడా ఉన్నారు. ఆడపిల్లలు కూడా కొంచెం ఒక స్టెప్ ముందుకేసి వాళ్ళు చేసే లెవెల్ వాళ్ళు చేస్తున్నారు, బాయ్స్ చేసే లెవెల్ బాయ్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఒకటి ఆలోచించుకోండి, మీరు డిపోర్ట్ అయ్యి వెనక్కి వెళ్తే మీరు పెట్టిన ఖర్చు, పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న నమ్మకము, తర్వాత మీ బ్యాంకు లోను, ఇవన్నీ మీ నెత్తిన ఒక పెద్ద బండరాయి పెట్టుకుని వెనక్కి వెళ్తారు. ప్లస్ డిపోర్ట్ అయితే బార్ చేస్తారు. బార్ చేస్తే మళ్ళీ అమెరికాకు రావడం అనేది కుదరదు. ఒకవేళ 5 years బార్ చేసిన తర్వాత వద్దామనుకున్నా వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా రానివ్వరు. బార్ చేయటం వల్ల మీరు వేరే ఏదైనా కంట్రీకి వెళ్ళాలి అనుకుంటే అది కూడా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ కేటగిరీస్ వచ్చేసి ఏంటి అంటే, స్టూడెంట్స్ అంతా జాబ్ చేసుకుందాం అనుకుని, పార్ట్ టైం జాబ్ చేసుకుని అప్పులు తెచ్చుకుందాము, ఇంట్లో ఉన్నవి ఎట్లా కొట్లా రూట్ ఎత్తుకొని అమెరికా వెళ్దాం అనుకునే వాళ్ళైతే నా బెస్ట్ సజెషన్ మీరు రాకుండా ఉండటమే బెటర్, ఓకే. సో మీ ఆలోచన మానుకోండి. ప్రస్తుతానికి పార్ట్ టైం జాబ్స్ అయితే లేవు. మీరు జాబ్ చేసుకొని ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం, ఏదో ఒక యూనివర్సిటీకి లెటర్ పెట్టి మన వీసా తెచ్చుకుందాం అనుకుంటే ఇప్పుడైతే మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకోలేరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో నువ్వు ఎందుకు చదువుతున్నావు అనే క్వశ్చన్ మీదనే చాలా మందికి రిజెక్ట్ అవుతున్నాయి. సో ఆ వీసా రిజెక్షన్ గురించి నేను సపరేట్ వీడియో ఒకటి చేస్తాను. ఇది ఓన్లీ ఫస్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంకా కొంతమంది ఏంటి అంటే, విత్ ఎక్స్పీరియన్స్, అంటే మీ బీటెక్ అయిపోయాక ఒక 2 years ఎక్స్పీరియన్స్ తోటి తర్వాత వచ్చి MBA చేసో లేకపోతే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ చేసో జాబ్ ఎత్తుకుంటానికి వస్తారనమాట. సో వాళ్ళది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ వచ్చేసి కంప్లీట్గా బీటెక్ అయిపోయిన తర్వాత ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా స్టూడెంట్ వీసా అప్లై చేసుకుని వస్తారు. వీళ్ళల్లో కొంతమంది డబ్బున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది నార్మల్ వాళ్ళు ఉంటారు. మోరార్లెస్ 80% మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. డబ్బున్న వాళ్ళు పక్కన పెట్టేయండి, వాళ్ళ గురించి మనకు అనవసరం, ఎందుకంటే వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు, వచ్చి చదువుకుంటూ వెళ్ళిపోతారు. సో ప్రెసెంట్ మీరు యూఎస్ వచ్చిన తర్వాత యాక్చువల్గా F1 వీసా మీద వీసా వచ్చింది, మీరు వచ్చారనుకోండి, మీ చదువు అయ్యే వరకు పార్ట్ టైం జాబ్ అనేది చేయడానికి లేదు. అంటే పార్ట్ టైం జాబ్ చేసుకొని మీరు గనక, అంటే ఫస్ట్ ఇయర్ డబ్బులు కట్టేసుకొని సెకండ్ ఇయర్ డబ్బుల కోసం పార్ట్ టైం జాబ్ మీద డిపెండ్ అయ్యి కట్టుకుందాము అనే ఆలోచన ఉంటే కొంత ఇబ్బంది అవుతుంది. మీకు పార్ట్ టైం దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, యూనివర్సిటీలో దొరుకుతుంది. యూనివర్సిటీలో ఏంటంటే లిమిటెడ్ జాబ్స్ ఉంటాయి, అది కూడా మీ లక్ అనమాట. కాబట్టి ఆ యూనివర్సిటీలో మీకు పార్ట్ టైం జాబ్ దొరికితే అవి మీ ఖర్చులకే సరిపోతాయి. మీరు దాచుకుని లోన్లు అప్పులు తీర్చుకుని ఇంటికి పంపించుకొని అంత సీన్ అయితే ఉండదు. నెక్స్ట్, ఒకవేళ పార్ట్ టైం దొరకలేదు, మీరు చదువుకుంటున్నారు, మిమ్మల్ని మీరు
పోషించుకోగలరా? మీకు వచ్చిన బ్యాంక్ లోన్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ లోన్ తోటి మీరు ప్లస్ మీ పర్సనల్ ఫైనాన్సెస్ అమ్మ నాన్న దగ్గర తెచ్చుకుంటారా, లేకపోతే ఇంకెవరన్నా స్పాన్సర్ చేస్తారా, ఏం చేస్తారు ఏంటి అనేది. సో చదువు అయిపోయింది. నెక్స్ట్ ఓపీటీ. ఇక్కడ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ జాబ్ ట్రెండ్ ఎలా ఉందో నేను చెప్తాను. మార్కెట్లో ప్రజెంట్ జాబ్స్ సిచ్యువేషన్ అయితే చాలా టఫ్గా ఉంది, వరస్ట్గా ఉంది. అది ట్రంప్కి సంబంధం లేదు. ట్రంప్ రావటం వల్ల జాబులు పోతున్నాయని కాదు. యాక్చువల్గా జాబ్ మార్కెట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా వరకు చాలా జాబులు తగ్గిపోతున్నాయి. మైక్రోసాఫ్ట్ కూడా కొంత లే ఆఫ్ చేస్తుంది, మెటా లే ఆఫ్ చేస్తుంది, బోల్డ్ అని లే ఆఫ్లు చేస్తుంది. సో మీరు మీ చదువు అయిపోయి మీ జాబ్ చేయడానికి రెడీగా ఉన్న టైంలో మీరు ఒక సివితో అప్లై చేసినప్పుడు మీ సివి ఒక్కటే కాదు అక్కడ ఉండేది. అక్కడ ఏంటంటే కొన్ని వందల సివిలు వస్తాయి ఒక్క ప్రొఫైల్కి. సిటిజన్స్ కూడా ఉంటారు, అంటే మీతో పాటు చదువుకున్నటువంటి ఫెల్లో సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు. తర్వాత గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారు, అంటే ఆల్రెడీ చదువుకున్న గ్రీన్ కార్డ్ హోల్డర్స్. అది కాకుండా జాబ్ పోగొట్టుకుని, అంటే లే ఆఫ్లో జాబులు పోయిన వాళ్ళు, లేకపోతే కొత్తగా వచ్చి ట్రై చేసే వాళ్ళు మార్కెట్లోకి వాళ్ళు ఉంటారు. అదర్ దెన్ దట్ H1B వాళ్ళు ఆల్రెడీ అక్కడ 1 year 2 years 3 years జాబ్ చేస్తూ మళ్ళీ వాళ్ళ జాబ్ అయిపోతేనో, లేకపోతే కాంట్రాక్ట్ అయిపోతేనో, లేకపోతే వీసా ఎక్స్టెన్షన్ అయితేనో, రకరకాల ఫర్ ఎనీ రీజన్ ట్రై చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ తోడు H4EADలు, అంటే డిపెండెంట్ వీసా మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫ్, వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు కాంపిటీషన్. ఈ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ సిటిజన్కి వెళ్తుంది, సెకండ్ ప్రిఫరెన్స్ గ్రీన్ కార్డ్కి వెళ్తుంది, థర్డ్ ప్రిఫరెన్స్ మీకు ఓపీటీ మీద వచ్చే ఛాన్సు ఉంది 10 to 15%. ఎందుకు ఉంది అంటే H1కి ఓపీటీకి కంపేర్ చేసుకుంటే ఓపీటీ పర్సన్ ఎవరైనా హైర్ చేసుకుంటే వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది బెనిఫిట్ ఉంటుంది ఎంప్లాయర్కి. ఇది ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి వాళ్ళు ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఒకవేళ మిమ్మల్ని కన్సిడర్ చేశారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది సివిలో, ఫర్ నౌ ఆర్ ఇన్ ఫ్యూచర్ డూ యూ రిక్వైర్ ది స్పాన్సర్షిప్ అంటే మనం ఏం పెడతాము, నో అని పెట్టలేము. ఎందుకంటే మీ ఓపీటీ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ మీరు H1కి వెళ్ళాలి, అంటే అప్పుడు కంపెనీ మిమ్మల్ని స్పాన్సర్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే ఎస్ అని టిక్ కొట్టారో అక్కడ మీ అప్లికేషన్ క్రాస్, ఓకే, సైడ్ అయిపోయింది. అయినా సరే తీసుకున్నారో అనుకుందాం, ఫైన్, నో ప్రాబ్లం. మీరు కంపెనీకి ఎక్స్ప్లెయిన్ చేసుకొని మేము ఫస్ట్ 3 years ఓపీటీ మీద ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదు, మేము జాబ్ చేస్తాము. అది కూడా స్టెమ్ వాళ్ళకే 3 years, నాన్ స్టెమ్ MBA గ్రాడ్యుయేట్స్ అలాంటి వాళ్ళకి ఓన్లీ 1 year ఓపీటీ ఉంటుంది. సో ఈ 3 years ఓపీటీ మీద మీరు జాబ్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ 2025లో మీరు వస్తే డౌన్ ద లైన్ నెక్స్ట్ 2 years తర్వాత అంటే 26, 27 మీరు జాబ్ చేసేది ఎప్పుడు 2027. ఈ లోపు చేస్తే పార్ట్ టైం తప్ప వేరే ఆప్షన్ లేదు మీకు, ఓకే. సో 2027కి రాజెవడో రెడ్డెవడో. మార్కెట్ ఎలా ఉంది ఇప్పుడు అంటే ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెయిన్ చాలా మంది పనులు చేస్తుంది. సేమ్ 2 years తర్వాత మనకి మార్కెట్ ఎలా ఉంటుంది, అప్పటికి ఎంత అడ్వాన్స్డ్ అవుతుంది అంటే కోడింగ్ చేసే వాళ్ళు కూడా తగ్గించేసింది, గూగుల్ తగ్గించేసింది, మైక్రోసాఫ్ట్ తగ్గించేసింది. కోడింగ్ వాళ్ళు అవసరం లేదన్నారు, ఎందుకంటే వాళ్ళ ఓన్ AI సిస్టమ్స్లోనే వాళ్ళు కోడింగ్ రాయించుకుంటున్నారు. సో మీరు సర్వైవ్ అవ్వాలి అంటే మీరు ఎంత హై స్కిల్డ్ ఉండాలి, అప్పటికి మీకున్న స్కిల్కి తగ్గ జాబ్ ఉండాలి. ఆ జాబుకి ఇప్పుడు నుంచి ప్రజెంట్ ఈ 2 yearsలో లే ఆఫ్లు ఏమన్నా జరిగితే వాళ్ళందరూ కాంపిటీషన్ అవుతారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, ఓకే. ఆ కాంపిటీషన్ అన్నీ దాటుకుని మీరు జాబ్ కొట్టారు, ఫైన్, నో ప్రాబ్లం. ఇంకా మీరు H1కి ట్రై చేసుకుంటూ ఉండాలి. వస్తే కనుక పిక్ అయితే మళ్ళీ మీరు సేమ్ సముద్రంలో అందరూ దూకి ఎట్లయితే ఈత కొడుతూ ఉంటారో అలాగే మీరు కూడా గుంపులో గోవింద వాళ్ళతో పాటు జాబులు H1లు వాళ్ళ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవటం ఇదైతే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీరు అదృష్టవంతులయ్యి మీకు చక్కగా చదువైపోగానే పర్ఫెక్ట్గా జాబ్ వస్తే 100% వెల్ అండ్ గుడ్. యూఎస్లో సెటిల్ అవ్వాలంటే మెయిన్ అదృష్టం అనేది ఒకటి ఉండాలి. మీకు ఎంతైతే మీ హార్డ్ వర్క్ ఉంటుందో హార్డ్ వర్క్తో పాటు అదృష్టం కూడా కంపల్సరీ ఉండాలి, ఓకే. అదొకటి పక్కన పెట్టండి. అదృష్టం ఉంటే మనం సెటిల్ అవుతాం, అదృష్టం లేకపోతే ఎంత ట్రై చేసినా ఎంత కొట్టుకున్నా రామ్. సో నెక్స్ట్ ఇంకా సివిల దగ్గరకు వస్తే ప్రజెంట్ ఇప్పుడు ఒక సివి ఒక్కొక్కళ్ళు
దగ్గర దగ్గర రోజుకి 100-200 అప్లికేషన్లు పంపిస్తున్నారు. మీకు ఇది ఒక పెద్ద మాయాజాలం. మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి నేను చెప్పేది. లింక్డ్ఇన్లో జాబులు ఉన్నాయి. లింక్డ్ఇన్ అంటున్నారు కదా. లింక్డ్ఇన్ కూడా ఒకప్పుడు చాలా ప్రొఫెషనల్గా ఉండేది. ఇప్పుడు అది కూడా మామూలు ఫేక్ వెబ్సైట్ అయిపోయింది. దాదాపుగా పడిన జాబులే మళ్ళీ పడతా ఉంటాయి. అంటే వాళ్ళు జాబ్ ఉందనేస్తారో తెలియదు, నిజంగా తీసుకుంటారో తెలియదు. మనం అప్లై చేసినప్పుడు అక్కడ ఫిల్టరింగ్ స్టేజ్ అనేది ఉంటుంది. దాంట్లో ఏంటంటే కొంత వాళ్ళు జాబ్ ఉంది అని చూపించుకోవటానికి, ఇప్పుడు నాకు ఆల్రెడీ క్యాండిడేట్ తెలుసు, నాకు ఆల్రెడీ ఒక క్యాండిడేట్ని నేను జాబ్లోకి తీసుకోవాలి, కానీ ఏంటి రూల్ ప్రకారం నేను ఆ జాబ్ పోస్టింగ్ వేస్తాను. ఇక్కడ ఒక 500-1000 అప్లికేషన్స్ వస్తాయి, కానీ నేను ఆల్రెడీ ఇక్కడ క్యాండిడేట్ని తీసేసుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా నేను చీట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఇప్పుడు నేను రిక్రూటర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీలో ఒక ఎస్క్యూఎల్ డెవలపర్ జాబ్ ఉంది. ఆ జాబ్కి నేను లింక్డ్ఇన్లో వేస్తాను, ఇంకో జాబ్ వెబ్సైట్లో వేస్తాను. మీరు అమాయకంగా అప్లై చేసుకుంటారు. కానీ ఇక్కడ నేను బల్ల కింద చేయి పెట్టేశాను ఆల్రెడీ. నా క్యాండిడేట్ రెడీగా ఉన్నారు. వీడిని తీసుకోవటం కోసం నేను అక్కడ డ్రామా ఆడుతున్నాను అనమాట. ఇది ఒకటి మార్కెట్లో జరుగుతుంది, పర్ఫెక్ట్ జరుగుతుంది, అందులో డౌట్ ఏం లేదు. సో చాలా మంది ఇంటర్నల్ రిఫరెన్స్ల ద్వారా జాబులు చాలా వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, మనము వాడి జాబ్ స్పెసిఫికేషన్ ఏదైతే వేస్తాడో ఆ జాబ్ స్పెసిఫికేషను మన సివిలో మనం పెట్టి పంపిస్తే అక్కడ ఒక మనిషి కూర్చొని దాన్ని చూడాడు. ఇవన్నీ కూడా ఏఐ చాట్ బాట్ ద్వారానే వెళ్ళిపోతున్నాయి. దీని గురించి నేను డీటెయిల్గా ఇంకొక వీడియో చేస్తాను. బట్ ప్రజెంట్ అయితే ఏంటంటే మీ సివి మీరు పెట్టిన డిస్క్రిప్షను ఏఐ ఫస్ట్ చదువుతుంది. చదివిన తర్వాత ఆ స్కిల్ సెట్ మ్యాచ్ అయితే మీకు మెసేజో కాలో ఏదో వస్తుంది. బట్ ఇలా స్కిల్ సెట్ మ్యాచ్ అవ్వడానికి 500 మంది స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే అందరూ కూడా ట్రెండ్ మార్చారు. ఏంటి, ఇప్పుడు ఒక జాబ్ పడంగానే ఏం చేస్తారంటే ఆ జాబ్లో ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ తీసుకొచ్చి మన సివిలో అప్డేట్ చేసి దానికి అప్లై చేస్తారు. అంటే ఏంటి, ఈ 500 మంది స్కిల్ కూడా మ్యాచ్ అవుతున్నాయి. మరి 500 మందిలో ఎవరిని సెలెక్ట్ చేయాలి? ఏఐ. సో ఇది కూడా ఒక హెడ్ఏక్ అనమాట. సో ఓపీటీ వాళ్ళకి ఫస్ట్ స్పాన్సర్షిప్లో మీరు స్పాన్సర్షిప్ కావాలి అంటే పక్కన పెట్టేస్తారు. ఒకవేళ స్పాన్సర్షిప్ మనకు వద్దు, నో అని చెప్పేసి మనం పెట్టామనుకోండి, మీకు కాల్ వచ్చింది. ఫర్ సపోజ్ కాల్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఏ వీసా మీద ఉన్నారు అని అడుగుతారు. నేను ఓపీటీ మీద ఉన్నా అని చెప్తారు. మీరు ఓపీటీ మీద ఉన్నా అంటే ఏంటి, అప్పుడు మళ్ళీ అయితే మరి నీకు నియర్ ఫ్యూచర్ నీకు H1 కావాల్సిందే కదా అని అంటారు. అంటే ఎస్ అనాల్సిందే కదా, అప్పుడు వేరే ఆప్షన్ లేదు కదా. అప్పుడు కూడా సారీ వీఆర్ నాట్ టేకింగ్ ఓపీటీ ఎంప్లాయీస్ అని అంటున్నారు అనమాట. ఎందుకు అంటే ఈ ఓపీటీ వాళ్ళని తీసుకుంటే మళ్ళీ వీళ్ళకి H1కి మళ్ళీ సపోర్ట్ చేయాలి. H1లో పిక్ అయిన తర్వాత వాళ్ళ పిటిషన్ అప్లై చేయాలి. సో దాని మీద ఖర్చు పెట్టాలి. ఇవన్నీ అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అందుకని ఏంటంటే స్పాన్సర్షిప్ కావాలి అని ఎవరన్నా అడిగితే వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. అలాగని చెప్పి స్టూడెంట్స్కి జాబులు రావట్లేదా అంటే లేదు, వస్తున్నాయి. చాలా మందికి చూశాను నేను, చాలా మందికి జాబ్స్ వస్తున్నాయి, పర్ఫెక్ట్గా వస్తున్నాయి. కాకపోతే లక్కీ ఎవరు అన్లక్కీ ఎవరు అనేది ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒక 10 మంది స్టూడెంట్స్ చదువుకున్నారనుకోండి, 5-6 వస్తున్నాయి. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి తెలీదు. సో అలాగ వాళ్ళకి టైం టు టైం ఎక్కడొక్కడ ఇప్పుడు వచ్చినప్పుడు వస్తుంది అనమాట. నాకు తెలిసిన వాళ్ళలోనే రీసెంట్గా MBA చదివిన వాళ్ళు, టాప్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కూడా దగ్గర 6 months నుంచి కొట్టుకుంటున్నారు మార్కెట్లో. కనపడ్డ దానికల్లా అప్లై చేస్తున్నారు. ఈవెన్ ఒక పర్సన్ నాకు తెలిసి దగ్గర 4 times ఒకే కంపెనీలో, అంటే 4 rounds ఉంటాయి కదా, 4 times కాదు, 4 rounds ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. 5th roundలో లేపేశారు, జాబ్ ఇవ్వలేదు. ఇంకొక స్టూడెంట్ కుర్రోడు 1 year వెయిట్ చేశారు పాపం. 1 year తర్వాత మొన్న రీసెంట్గా జాబ్ వచ్చింది, అది కూడా కాంప్రమైజ్ జాబ్. సో ఇలాంటి పరిస్థితి ఉందన్నమాట. దీనికి తోడు 2 years తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే ఎవరు ప్రిడిక్ట్ చేసి చెప్పలేరు. రోజుకి పరిస్థితులు మారుతున్నాయి. ఒకవేళ ఈలోపు ఓపీటీ బిల్ అనేది ఒకటి పెట్టారు కదా, ప్రెసెంట్ అయితే ఓపీటీ బిల్ పాస్ కాలేదు. అందరూ ఏంటంటే ఓపీటీ లేదు, స్టూడెంట్స్కి ఓపీటీ లేదని చెప్తున్నారు. లేదు, పర్ఫెక్ట్గా ఓపీటీ ఉంది. ఓపీటీ బిల్లు పాస్ అవ్వలేదు, మీరు ఓపీటీ మీద జాబ్ అయితే చేసుకోవచ్చు. ఈ 2 years లోపు ఏమైనా చేంజ్ వస్తే ఎవరు చెప్పలేరు దానికైతే. సో నెక్స్ట్ ఇంకా మీ అప్పు. మీరు 2 years చదువుకున్న తర్వాత మీకు జాబ్ వచ్చి ఈలోపు మీరు అప్పు తీర్చుకోగలిగితే ఫైన్. ఎందుకంటే మీ లోను అవన్నీ తీర్చుకోవాలంటే మీకు ఎంత లేదన్నా ఒక 2 to 3 years ఈజీగా పడుతుంది.
మీకు మంచి జాబ్ వచ్చింది, నెలకు ఒక 4,000 ఏదో వస్తున్నాయి, బ్యాచిలర్గా మీరు ఉన్నప్పుడు ఏంటంటే కొంత సేవింగ్స్ అనేది చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు నెలకు ఒక $2,000 $2,500 మిగుల్చుకుంటే హ్యాపీగా మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు. డబ్బులు ఇండియాకి పంపించేసి మీ బ్యాంక్ లోను అదే అంతా తీర్చుకోవచ్చు. ఒకవేళ 3 years తర్వాత మీకు జాబ్ గానా రాకపోయినా ఏదైనా ఉన్నా కానీ ఈ లోపు మీ అప్పులన్నీ తీరిపోతే కొంత సేవింగ్ అనేది చేసుకుంటారు కాబట్టి వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది కూడా స్టూడెంట్స్ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఒకవేళ మనం అక్కడ సెటిల్ అయినా కాకపోయినా అట్లీస్ట్ మనకి చదువుకున్న తర్వాత ఏదో జాబ్ వస్తే ఆ ఓపీటీ పీరియడ్ 3 yearsలో మనం కొంచెం సంపాదించుకుంటాం కాబట్టి లోన్ తీర్చేసుకోవచ్చు. కొంత బ్యాకప్ అమౌంట్ చేసుకొని ఇండియాకి వచ్చిన తర్వాత మనం ట్రై చేసుకోవచ్చు జాబులు అనే ఉద్దేశంతో కూడా వస్తారు. ఫైన్, అది కూడా వెరీ గుడ్ ఐడియానే. అయితే ఎవరు టెన్షన్ తీసుకోవాలి అంటే, మీరు ఒక 60 lakhs to 80 lakhs ఖర్చు పెట్టి బ్యాంకు లోన్ తీసుకుని యుఎస్ వచ్చిన తర్వాత మీకు జాబ్ రాకపోతే మీరు ఆ బ్యాంక్ లోన్ ఎలా తీర్చుకుంటారు అనేది మీరు ఖచ్చితంగా ఆలోచించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% పాజిటివ్ హోప్ అనేది ఎప్పుడు పెట్టుకోకూడదు. మనకి రావచ్చు, రాకపోతే మీరు ఆల్టర్నేట్ ఉందా, ఒకవేళ మీరు వెనక్కి వెళ్ళే పరిస్థితి వచ్చిందనుకోండి, ఆ 60 lakhs to 80 lakhs అనేది మీరు తీర్చుకోగలుగుతారా, మీకేమి ఇబ్బంది లేదా, మీ పేరెంట్స్ తీర్చగలరా, స్థలము పొలం అమ్మి అడ్జస్ట్ చేసుకోగలరా అనేది ఒకటి. ప్లస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకు లోన్లు కూడా ఇవ్వడానికి కొంత మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ స్ట్రాంగ్ ఉంటేనే ఇస్తున్నాయి. ఎందుకంటే అమెరికాలో పరిస్థితి బాగలేదు కాబట్టి, ఎప్పుడు మనకి జాబ్ వస్తుందో రాదో తెలియదు కాబట్టి వీడు మళ్ళీ అప్పు తీరుస్తాడా లేదా అనే కొంత ఇబ్బంది కూడా ఉన్నది. ఇప్పుడు వీసాల రిజెక్షన్స్ కూడా అవుతున్నాయి కాబట్టి దాని బేస్ మీద కూడా వాళ్ళకు కూడా ఉంటుంది కదా అనాలిసిస్ అనేది, అంటే ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇస్తే తీర్చగలరా లేదా అనేది. సో ఈ పాసిబిలిటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. అయితే ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి ఆ పెట్టుకునే ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చు జాబ్ వచ్చినా రాకపోయినా మేము ఎలాగో అలా తీర్చుకోగలము అనుకుంటే మాత్రం హ్యాపీగా రండి, చక్కగా చదువుకోండి, అదృష్టం బాగుండి జాబ్ వస్తే ఫైన్, నో ప్రాబ్లం. ఆల్వేస్ యుఎస్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ డౌన్ ద లైన్ 2 years తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మాత్రం ఎవరు పర్ఫెక్ట్గా చెప్పే పరిస్థితి అయితే లేదు. ఇంకా ఏంటి అంటే, డిపోర్ట్ అయిన వాళ్ళు వాళ్ళ దీనగాథలు వింటే చాలా బాధ అనిపిస్తాయి. ఎందుకంటే కొంతమంది హౌస్ మోర్ట్గేజ్లో పెట్టి లోన్ తీసుకొని యుఎస్ వచ్చారంట. ఓకే, సో అలాంటి వాళ్ళు డిపోర్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎవరైనా సరే మీ సెల్ఫ్ డెసిషన్తోనే యుఎస్. మా అన్నయ్య కొడుకున్నాడు, లేకపోతే ఇంకొకడు ఉన్నాడు, లేకపోతే మా తమ్ముడు ఉన్నాడు, లేకపోతే మా ఫ్రెండ్ ఉన్నాడు, లేకపోతే వాళ్ళు వెళ్ళి సెటిల్ అయ్యారు నేను సెటిల్ కాలేనా అని ఒకటితో మీరు కంపారిజన్ పెట్టుకోకండి. 100% అది వర్కౌట్ కాదు. ఎందుకంటే ఎవరి అదృష్టాన్ని బట్టి వాళ్ళ వెళ్ళిన టైమ్స్ని బట్టి ఒక 4 years 5 years బ్యాక్ వెళ్ళిన వాళ్ళంతా మంచిగా సెట్ అయ్యారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ అలా లేదు. సో వాళ్ళతోని మీరు కంపేర్ చేసుకొని రావద్దు. మీ టైం బాగుంటే మీరు వాళ్ళకన్నా గొప్పగా ఉండొచ్చు, 100%, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. లేదు అంటే అధ్వానంగానే ఉండొచ్చు. కాబట్టి మీరు ఈ కేటగిరీ ఎవరైతే ఉన్నారో ఆ లోన్ల మీద డిపెండ్ అయ్యి మీరు వచ్చి చదువుకుని జాబ్ చేసుకుని మీ ఫైనాన్షియల్ని మీరు సెటిల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంత ఆలోచించండి. ఇంకొకటి, బీటెక్ చదివి స్ట్రైట్ అవే మీరు ఇక్కడికి వచ్చారంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, మీరు మీ చదువు అయిపోయిన తర్వాత మీరు జాబ్కి అప్లై చేసినప్పుడు అసలు మీకు ఏ ఎక్స్పీరియన్స్, 0 ఎక్స్పీరియన్స్ మీద మీరు అప్లై చేస్తారు కాబట్టి అక్కడ కూడా మీరు కొంత ఫిల్టర్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మిమ్మల్ని పక్కకు నెట్టేస్తారు అసలు 0 ఎక్స్పీరియన్స్ అంటే. ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే ఒక ఓపీటీ, 2 ఓపీటీస్ ఉన్నారు. 2 ఓపీటీసీలో ఒక అతను బీటెక్ అయిపోయింది, ఒక 2 years 3 years టీసీఎస్లోనో ఎక్కడో విప్రోలోనో జాబ్ చేశాడు, తర్వాత ఎంబీఏనో ఎంసీఏ ఏదో చదువుకోవడానికి ఎంఎస్సీ చదవడానికి వచ్చాడు యూఎస్. మీరు బీటెక్ అయిపోయింది, మీరు చదువుకున్నారు, వచ్చారు. సో మీ ఇద్దరిని పక్క పక్కన పెడితే ఎవరిని ప్రిఫర్ చేస్తాము? ఓన్లీ ఓపీటీ వాళ్ళని తీసుకుంటే ఈ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికే ప్రిఫరెన్స్ వెళ్తుంది. అలాగా ఇప్పుడు హార్వర్డ్లో చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది జాబులు లేక ఖాళీగా ఉన్నారు. టాప్ న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు చాలామంది జాబులు లేక ఖాళీగా ఉన్నారు. మీకు టాప్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాం కదా మాకు గ్యారంటీ జాబ్ కొడతాం అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండకూడదు. చెప్పలేం, రావచ్చు రాకపోవచ్చు, ఏం కాదా ఒక 2 years అడ్జస్ట్ అయిపోతే ఏముంది, నెమ్మదిగా వచ్చేస్తారు జాబ్, ప్రాబ్లం లేదు, ఈ లోపు సెట్ అయిపోతుంది. ఫ్యూచర్ చూసి వచ్చినట్టు మాట్లాడుతుంటారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే మీకు ఏదో మానసిక ధైర్యం ఇవ్వడానికి చెప్తారు, మిమ్మల్ని డిస్కరేజ్ చేయకుండా మీరు ఉండటం కోసం చెప్తారు. కానీ రేపొద్దున మీకు జాబ్ వచ్చినా రాకపోయినా దానికి ఎవ్వరూ బాధ్యత తీసుకోరండి. కేవలం బాధ్యత తీసుకోవాల్సింది ఓన్లీ మీరే రెస్పాన్సిబుల్, మీ అమ్మా నాన్నకి మీరే రెస్పాన్సిబుల్. ఓకే,
ఇవన్నీ మీరు ప్రిపేర్ అయ్యి మీ పేరెంట్స్ తోటి డిస్కస్ చేసి ఈ వీడియో కావాలంటే మీ పేరెంట్స్ కూడా చూపించండి. నేను చాలా క్లారిటీగా అన్ని చెప్పాను. పేరెంట్స్ తోటి డిస్కస్ చేసి మీరు ఇఫ్స్ అండ్ బట్స్ అన్నీ డిసైడ్ చేసుకున్న తర్వాత యుఎస్ రండి, చదువుకోండి హ్యాపీగా. ఎద్దవ పనులు మాత్రం దయచేసి చేయకండి ఎవ్వరు కూడా. ఎందుకంటే మనము ఒక్కసారి గనక పొరపాటున ఏ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళో ఏ రకంగా అయినా మన బ్యాడ్ టైం ఒక్కొక్కసారి ఎప్పుడు ఎవరిని ఎలా తీసుకెళ్తుందో చెప్పలేము. కాబట్టి ఏంటంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎటువంటి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళకండి. షార్ట్ కట్ తీసుకొని కొంతమంది అంటే చాలా ఉన్నాయి, మీరు గూగుల్ ఓపెన్ చేసి చూస్తే బోలెడ్ స్టోరీలు ఉన్నాయి. నేను అవి చెప్పను కానీ బట్ చెప్తున్నా, షార్ట్ కట్ వాళ్ళు ఉంటుంది, రేపు పొద్దున అదే షార్ట్ కట్ మనకి లైఫ్కే థ్రెట్ వస్తుంది. అలాంటి పరిస్థితులు వస్తాయి. ఎంతకాలము మనం జెన్యున్గా హ్యాపీగా మంచిగా బతికాము అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ముందు ముందు ఇండియాలో కూడా జాబ్ రిక్వైర్మెంట్ బాగా పెరగబోతుంది. యూఎస్ నుంచి చాలా జాబులు కూడా ఇండియాకి వెళ్తాయి. నేను దానికి సపరేట్గా ఒక వీడియో చేసి మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇది స్టూడెంట్గా మీరు 2025లో యూఎస్ రావాలనుకుంటే మీరు డిసైడ్ చేసుకోవాల్సింది. అంతేగాని నాది టాప్ యూనివర్సిటీ, నాకు గ్యారంటీ జాబ్ వస్తుంది, నేను బాగా ఖర్చు పెట్టాను, నాకు గ్యారంటీ జాబ్ వస్తుంది, నాకు ఫుల్ టాలెంట్ ఉంది, నాకు గ్యారంటీ జాబ్ వస్తుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్తో మాత్రం ఎవరో రాకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.